సొలొమోను రాసిన ముత్యముల వంటి సామెతలు 22వ అధ్యాయం 16వ వచనం నుండి ఇప్పుడు మనం చదువుకుందామా. లాభము నొందవలెనని దరిద్రులకు అన్యాయము చేయువానికిని ధనవంతులకిచ్చువానికిని నష్టమే కలుగును. చెవియొగ్గి జ్ఞానుల ఉపదేశము ఆలకింపుము. నేను కలుగుచేయు తెలివిని పొందుటకు మనస్సు నిమ్ము. నీ అంతరంగమునందు వాటిని నిలుపుకొనుట ఎంతో మంచిది. పోకుండా అవి నీ పెదవుల మీద ఉండనిమ్ము. నీవు యెహోవాను ఆశ్రయించినట్లు నీకు నీకే గదా నేను ఈ దినమున వీటిని ఉపదేశించియున్నాను. నిన్ను పంపువారికి నీవు సత్యవాక్యములతో ప్రత్యుత్తరమిచ్చునట్లు సత్య ప్రమాణము నీకు తెలియజేయుటకై ఆలోచనయు తెలివియు గల శ్రేష్టమైన సామెతలు నేను నీ కొరకు రచించి తిని. దరిద్రుడని దరిద్రుని దోచుకొనవద్దు, గుమ్మమునొద్ద దీనులను బాధపరచవద్దు. యెహోవా వారి పక్షమున వ్యాజమాడును, ఆయన వారిని దోచుకుని వారి ప్రాణమును దోచుకొనును. కోపచిత్తునితో సహవాసము చేయకుము, క్రోధము గలవానితో పరిచయము కలిగి ఉండకుము. నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకొందువేమో. చేతిలో చెయ్యి వేయు వారితోనూ అప్పులకు పూటబడు వారితోనూ చేరకుము. చెల్లించుటకు నీ యొద్ద ఏమీయూ లేకపోగా వాడు నీ క్రింద నుండి నీ పరుపు తీసుకొని పోనేలా. నీ పితరులు వేసిన పురాతనమైన పొలిమేర రాతిని నీవు తీసివేయకూడదు. తన పనిలో నిపుణత గలవానిని చూచితివా? అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలుచును. సామెతలు 22వ అధ్యాయం ఈరోజు అయిపోయింది. రేపు మనం 23వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. ఈ వాక్యములు చదివేటప్పుడు కానీ నేను మీకు వాక్యములు ఇచ్చినప్పుడు కానీ ఏదైనా ప్రింట్ మిస్టేక్స్ ఉన్నచో క్షమించగలరు. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ చేసుకున్న వాళ్ళు మీ ఫ్రెండ్స్ తోటి కొంచెం షేర్ చేయొచ్చు కదా. ఈ వాక్యములు మీకు నచ్చినతో లైక్ చేసి కామెంట్ చేయండి. నా ఛానల్ని మీరు సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను. ఉంటాను. ఇట్లు బి అనుశ్రీ మెండు. థ్యాంక్ యూ.